అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు ఈశ్వర్ ఇన్ఫర్మేషన్ అంట యూట్యూబ్ ఛానల్ టు షేర్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ టు ఎవ్రీవన్. నా పేరు ఈశ్వర్. నేను ఇండియన్ రైల్వేస్లో అసిస్టెంట్ లోకో పైలట్గా వర్క్ చేస్తున్నాను. ఈ వీడియోలో మనం రైల్వేలో లోకో పైలట్ ఎలా అవ్వాలి, ఎన్ని విధాలుగా అయ్యే అవకాశం ఉంది, క్వాలిఫికేషన్స్ ఏంటి, ఏజ్ అంతా కూడా చూద్దామండి. ఈ ఫొటోస్ ఎవరో కాదండి, నావేనండి ఇవి. మనకి మినిస్టర్ ఆఫ్ రైల్వే బోర్డు నుంచి 19/2/2026 తేదీన ఒక నోటీస్ అనేది రావడం జరిగిందండి. నోటీస్ ఏంటంటే ఏఎల్పి 2026 నోటిఫికేషన్కి ఎన్ని వేకెన్సీ అనేవి అప్రూవ్ చేశారంటే కనుక 11,127 అండి. ఇందులో మన సౌత్ సెంట్రల్ రైల్వే చూసుకుంటే కనుక 674 పోస్టులు అనేవి ఉన్నాయండి. మ్యాక్సిమం ఈ నోటిఫికేషన్ అయితే మనకి మార్చి నెలలో అంటే ఈ మంత్ ఎండింగ్ లోపల అయితే వచ్చే అవకాశం అయితే ఉందండి. కాబట్టి ఇప్పటి నుంచి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. లేకపోతే మనం క్వాలిఫికేషన్స్ ఎలా అవ్వచ్చు, ఈజీ ఎలా అవ్వచ్చు చూద్దామండి. ఈ ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 నుంచి 30 సంవత్సరాలు అండి. అదే ఎస్సీ క్యాండిడేట్స్కి అయితే 5 years రిలాక్షన్ ఉంటుందండి. అంటే 30 + 5 వేసుకోవచ్చు. ఓబీసీ నాన్ క్రిమినల్ క్యాండిడేట్స్కి అయితే కనుక +3 అండి. అంటే 33 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. మిగతా ఇంకా యూఆర్ క్యాండిడేట్స్ అందరికి కూడా 30 years అనేది లాస్ట్ ఏజ్ అండి. అసిస్టెంట్ లోకో పైలట్ అనే జాబ్ మాత్రం మనకి రైల్వేస్లో లెవెల్ 2 కెరీర్కి వస్తుందండి. బేసిక్ పే వచ్చి 19,900. కానీ మనకి బేసిక్ పే 19,900 కానండి. ఆఫ్టర్ ట్రైనింగ్ తర్వాత మనకి అన్ని అలవెన్స్లు గాను నెట్ శాలరీయే 50,000 వస్తుందండి. అంటే గ్రాస్ 55 వరకు రావచ్చు. ఓకేనా. మీకు మెడికల్ స్టాండ్ వచ్చి కంపల్సరీ A1 స్టాండ్ కావాలండి. అంటే 6/6 ఉండాలి. క్వాలిఫికేషన్ అయితే 10+ ITI. ట్రేడ్ చూసుకుంటే ఫిట్టరు, ఎలక్ట్రీషియన్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, మెయింటెనెన్స్ మెకానిక్ అండ్ ఎలక్ట్రానిక్స్ మెకానిక్ మోటార్ వెహికల్, వైర్ మ్యాను, ట్రాక్టర్ మెకానిక్. అలా చూసుకుంటే డిప్లొమా కూడా అవుద్దండి. డిప్లొమా వాళ్ళకి కావాలంటే కనుక డిప్లొమాలో కూడా మెకానికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఆటోమొబైల్ ఇంజనీరింగు, లేకపోతే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగు, లేకపోతే అంటే ట్రిపుల్ ఉంటారు కదండి, వాళ్ళకు కూడా ఎలిజిబుల్ అవుద్దండి. అంటే 10th తర్వాత ITI చేసినా ఓకే, లేదు ITI లేదు, 10th క్లాస్ తర్వాత డిప్లొమా అయినా ఓకే, లేకపోతే 10th ఇంటరు బీటెక్ ఓకే. అంటే ఇవి మెకానికల్, ఎలక్ట్రానిక్స్, లేదంటే 10th చేశాక డిప్లొమా + బీటెక్ అయినా ఓకే. అంటే ఎనీ వన్ ఉండాలండి. అయితే 10th తర్వాత ITI చేసి ఉండాలి, లేకపోతే 10th తర్వాత డిప్లొమా చేసి ఉండాలి, లేకపోతే 10th డిప్లొమా బీటెక్ ఆర్ ఎలిజిబుల్, 10th ఇంటర్ బీటెక్ కూడా ఎలిజిబుల్ అండి. ఇకపోతే ఏఎల్పి అనేది ఎన్ని విధాలుగా అవ్వచ్చు అంటే కనుక మనకి ఓపెన్ నోటిఫికేషన్ అండి. అంటే డిపార్ట్మెంట్ కాకుండా నోటిఫికేషన్ వస్తుంది, అప్లై చేస్తాము. నెక్స్ట్ దానికి CBT 1, CBT 2, నెక్స్ట్ CBAT 3 అండి. అంటే సైకో అంటారు కదా, అది సైకో అయ్యాక మళ్ళీ మెడికల్ ఉంటుందండి. మెడికల్ ఎగ్జామినేషన్, దానికంటే ముందుగా డాక్యుమెంట్ వెరిఫికేషన్. మెడికల్లో అయితే మాత్రం కంపల్సరీగా A1 మెడికల్ స్టాండర్డ్ రావాలి. అదేంటంటే 6/6. ఇదంతా కూడా ఓపెన్ నోటిఫికేషన్ అండి. ఓకేనా. ఇకపోతే GDC ద్వారా ఎలా కావచ్చు అంటే మనకి గ్రూప్ D ఉంటుంది కదండి. గ్రూప్ Dలో మీకు ఎనీ పోస్ట్ అయినా కానివ్వండి, ఎనీ పోస్ట్కి కూడా GDC పడదండి. GDCE అంటే జనరల్ డిపార్ట్మెంటల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అండి. అంటే ఆల్రెడీ రైల్వే సర్వెంట్కి GDCE రాసే అవకాశం ఉంటుందండి. GDCEకి అయితే కనుక ఎలాంటి సర్వీస్ కూడా లేదండి. మనం ఈరోజు జాయిన్ అయినామంటే నెక్స్ట్ డే మనకి నోటిఫికేషన్ వచ్చినా సరే ఎలిజిబుల్ అండి. ఇందులో మీరు సపోజ్ ఏదైనా గ్రూప్ Dలో ఏదో పోస్ట్లో ఉన్నారనుకోండి, మనకి CBT 1 అనేది ఉండదు. డైరెక్ట్గా CBT 2, నెక్స్ట్ CBAT అంటే
సైకో ఎగ్జామ్, ఓకేనా. సిబిఐటి అంటే సైకో ఎగ్జామ్ డైరెక్ట్గా ఉంటుందండి. దీని తర్వాత మెడికల్, దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషను, డివి ప్లస్ మెడికల్ ఉంటుందండి. ఇందులో మనకి డిపార్ట్మెంట్లో అయితే కనుక ఎలా ట్రీట్ చేస్తారంటే, మీరు ఎగ్జామ్కి వెళ్ళినా సరే ఆన్ డ్యూటీ విత్ పాస్, ఓకేనా. పాస్ ఇచ్చి మరీ పంపుతారండి. ఆ రోజు మీకు లీవ్ ఏం పెట్టాల్సిన, డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్కి ఎప్పుడు కూడా రైల్వేలో లీవ్ పెట్టాల్సిన అవసరం ఉండదండి. పాస్ ఇస్తారు, మీరు దాంతో టికెట్ కూడా బుక్ చేసుకొని ఈజీగా వెళ్ళొచ్చు. నెక్స్ట్ మనం డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళినా సరే వాళ్ళే పాస్ ఇస్తారు. ట్రావెలింగ్ అలవెన్స్ అండి. ఇప్పుడున్న రోజుల్లో అయితే ప్రజెంట్ పే కమిషన్ ప్రకారం అయితే పర్ డేకి 625 రూపీస్ ఇస్తారండి. మీరు ఎగ్జామ్కి వెళ్ళినా, డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళినా, మెడికల్కి వెళ్ళినా సరే. సపోజు మీ మెడికల్ ఎగ్జామ్ అనేది, మెడికల్ అనేది ఒక 1 వీక్ అయింది, లేకపోతే ఒక 10 డేస్ అయింది అనుకోండి. 10 డేస్ కూడా 10 × 625 రూపీస్ ఇవ్వాల్సిందేనండి. మీరు మళ్ళీ మీ గ్రూప్ డీలో వర్క్ ప్లేస్కి వచ్చేంత వరకు కూడా మొత్తం ఇవ్వాలండి. రిటర్న్ అంటే ఇటు నుంచి వెళ్ళే పాస్ ఇస్తారు, అటు నుంచి రిటర్న్ పాస్ కూడా ఇస్తారు. ఈవెన్ నేను కూడా ఏఎల్పి అయ్యేది జీడీసీఈ కోటలండి, జీడీసీఈ, ఓకేనా. అయితే చాలా ఈజీగా ఉంటుంది. అంటే మనకి ఓపెన్లో ఉన్నంత కాంపిటీషన్ అయితే ఉండదండి, ఓకేనా. చాలామంది ఏం చేస్తారంటే, మనకు ఆల్రెడీ గ్రూప్ డి జాబ్ వచ్చింది కదని అంటే రిలాక్స్ అయిపోతారండి. ఎవరైతే గ్రూప్ డి జాబ్ వచ్చినా సరే రిలాక్స్ అవ్వకుండా కంటిన్యూస్గా ప్రిపేర్ అవుతూ ఉంటారో వాళ్ళకైతే ఖచ్చితంగా రైల్వేలో అవకాశం ఉంటుందండి. అంతేగాని ఎందుకు చెప్తానంటే ఇదంతా కూడా, గ్రూప్ డి అనేది చాలామంది అప్లై చేయలేదండి. చిన్న జాబ్ కదండి, మన దగ్గర ఏ జాబు లేని దానికంటే ఏదో ఒక జాబ్ ఉండడం బెటరే కదండి. ఎందుకంటే చాలా అవకాశాలు ఉంటాయి గ్రూప్ డిలో. మళ్ళీ మీరు జీడీసీఈ కోటాలో కనుక ఫర్దర్గా గ్రూప్ డి కాకుండా ఏ జాబ్కి వెళ్ళినా సరే మీకు సర్వీస్ కూడా యాడ్ అవుతుందండి, ఓకేనా. ఇకపోతే పాయింట్స్ మ్యాన్ వాళ్ళకైతే టీసీ అవ్వచ్చు, స్టేషన్ మాస్టర్ అవ్వచ్చు, టీఎంఆర్ ట్రైన్ మేనేజర్ అంటే గార్డ్ అవ్వచ్చు, చాలా అవకాశాలు ఉంటాయండి. నేనైతే మళ్ళీ ఇంకా వీడియో చేస్తానండి, నాకు టైం ఉండట్లేదు. అంటే ఏఎల్పీగా సెలెక్ట్ అయిన తర్వాత ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి, మనకు ఎలా చూసుకుంటారు, అంటే మనం ఒక స్టేషన్ నుంచి ఇంకో స్టేషన్కి వెళ్ళేటప్పుడు, ఓకేనా. మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక కామెంట్లో అడగండి, నేను ఖచ్చితంగా ఇంకా వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, ఏఎల్పీ నోటిఫికేషన్ అనేది వస్తుంది, ఈ మంత్లో వస్తుంది. కానీ గ్రూప్ డి అనేది కంపల్సరీగా అప్లై చేయండి. నేను కూడా అలా అనుకోనండి, ఆ రోజు గ్రూప్ డి జాయిన్ అయ్యాను కాబట్టి ఈరోజు ఏఎల్పీగా ఉన్నానండి, ఓకేనా. మీరు స్టార్టింగ్ మంత్ మీ చేతికి బై హ్యాండ్ 50,000 తీసుకొచ్చండి ఏఎల్పీగా సెలెక్ట్ అయితే కనుక, ఓకేనా. ఫస్ట్ మంత్ ఆఫ్టర్ ట్రైనింగ్ కంప్లీషన్ ఫస్ట్ మంత్ 50,000 శాలరీ. ఇంకా చాలామంది అంటే నేను ఎలా ప్రిపేర్ అయ్యాను, ఎక్కడ కోచింగ్ తీసుకున్నాను, దాని మీద కూడా వీడియో చేయమని చెప్పండి. నాకైతే టైం ఉండట్లేదు, నేను టైం దొరికినప్పుడు కంపల్సరీ చేస్తాను, ఓకేనా. మరిన్ని విషయాల గురించి అయితే మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి, లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళకి అయితే షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది, ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.